అంటే కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టక ముందే గోదావరి జిల్లాలో నిరసన వినిపిస్తున్నాయి. నిజానికి బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది? విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ముఖ్యంగా కార్మికులకు కావచ్చు, వీరందరికీ కూడా అనుకూలంగా బడ్జెట్ ఉంటుందా లేదా అన్నది పక్కన పెడితే ముందస్తుగానే ఈ నిరసన జ్వాలలు అనేవి గోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు సంబంధించి అతిపెద్ద సంఘంగా కూడా ఈ తాపీ మేస్త్రులకు సంబంధించిన ఆ సంఘం ఉంది. వీరంతా కూడా తమను ప్రభుత్వంలో కనీసం సహాయం అందకపోవడంతో ఇబ్బంది పడుతున్నామంటూ దాదాపు 5,000 మంది కాకినాడ కేంద్రంగా, ఈ అనకాపల్లి కేంద్రంగా ఈ 2 జిల్లాల సరిహద్దు ప్రాంతంలో నిరసన తెలియజేశారు. ఎందుకు నిరసన తెలియజేశారు? వాళ్ళకి గత 6 ఏళ్ళుగా అందని పథకాలండి. సార్, ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఇంత పెద్ద మొత్తంలో కార్యక్రమం చేయడానికి కారణం ఏంటి? మీ సమస్య ఏంటి? ఎందుకంటే గత 6 సంవత్సరాల కిందటి నుంచి భవన నిర్మాణగా మేము చాలామంది కార్మికులకు చాలా బాధపడుతున్నామండి. ఎందుకంటే 3 సంవత్సరాలు కరోనా వచ్చి ఇసుక లేక, పనులు లేక చాలామంది ఆత్మహత్య చేసుకుని, అప్పులు ఎక్కువైపు ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. అంటే ప్రభుత్వం మీకు ఎవరైనా భవన నిర్మాణాలకు చనిపోతే సహాయం కూడా అందించదు కదా, అలాంటివి అందుతున్నాయా లేదా? అస్సలు లేదండి. 6 సంవత్సరాలు బట్టి ఏం అందలేదు. గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండేటప్పుడు మొత్తం ఇంచుమించులో మా భవన నిర్మాణ బోర్డు నుంచి ₹1.5 కోటి తీసుకొచ్చి మా కుటుంబాలను ఆదుకోవడం జరిగింది, మా భవన నిర్మాణ కార్మికుడిని. కానీ ఈ 6 సంవత్సరాల నుంచి కూడా పైసా రాకపోయిందండి. అంటే ఈ లోపం ఎవరిదంటారు? ఇప్పుడు ఏదైతే మీకు యాక్సిడెంట్ జరిగిందో దాన్ని ఖచ్చితంగా పెట్టుకుంటే మరి అధికారులు మీకు 1,00,000 నుంచి 3,00,000 వరకు ఇస్తామని ప్రకటనలు కూడా చేశారు కదా, అది ఎందుకు ఆగింది? ప్రభుత్వమే మంజూరు చేయట్లేదు. అసలు మీ దగ్గర నుంచి అసలు ప్రాసెస్ జరుగుతుందా లేదా? మా దగ్గర నుంచి అయితే ప్రాసెస్ జరుగుతుందండి. ప్రభుత్వం నిర్లక్ష్యం అండి దానివల్ల. ఖచ్చితంగా. అంటే మీ భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం నుంచి రాయితీలు 6 ఏళ్ళుగా లేవంటారు. 6 సంవత్సరాలు బట్టి పైసా రాలేదు. ప్రస్తుతం ఎలా ఉంది మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? స్థితిగతులు ఏంటి? ఏమీ లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మొత్తం భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా చాలా బాధల్లో ఉన్నారు, చాలా ఇబ్బందులు ఉన్నారు. ఒకప్పుడు అయితే ఒకవేళ ఒక అమ్మాయికి డెలివరీ అయినా, లేదనుకుంటే భవన నిర్మాణ కార్మికుడు భార్యకి డెలివరీ అయినా మా యూనియన్ నుంచి, మా భవన నిర్మాణ బోర్డు నుంచి ఏదో వస్తుంది కదా, ఒక కాసు, ఒక ధైర్యం, భరోసాలో ఉండేవారు. కానీ 6 సంవత్సరాలు బట్టి కూడా అది లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు జనాలు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? చాలా చుట్టూ తీసుకెళ్ళామండి. ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో నిరసన చేయడానికి ప్రధాన కారణం ఏంటంటేనే కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రెడీగా ఉంది అని చెప్పి ఈ టైంలో భవన నిర్మాణ కార్మికులు మేము మా సాధక బాధలు చెప్పుకుంటే మా మీద కొంచెం దయచేసి పెట్టి కొంచెం బడ్జెట్ కేటాయించారనుకోండి, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ భవన నిర్మాణ బోర్డుని యథావిధంగా నడుపుతుంది. బడ్జెట్కి సంబంధించి విద్యా వైద్యం, మీ భవన నిర్మాణ కార్మికులకు విద్యా వైద్యం విషయంలో ఎలా ఉంది? ఏమీ లేదు. ఏం కావాలి? భవన నిర్మాణ కార్మికులు ఒకవేళ దెబ్బలు తగిలి ఒకవేళ ఏమైనా అయ్యారనుకోండి, ఈ రోజు వరకు కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాగే అంతకు ముందు ఒకవేళ ఏమైనా వచ్చి అవి కూడా ఏమి ఇంక భవన నిర్మాణం వాళ్ళు కష్టపడితే ఆ ₹10 పెట్టుకెళ్ళి పోషించుకోవాలి తప్ప భార్య పిల్లల్ని భవన నిర్మాణ బోర్డు నుంచి ఎటువంటి ₹10 కూడా రాలేదండి ఈ రోజుకి. గోదావరి జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి విశాఖ జిల్లాలకు సంబంధించి అతిపెద్ద యూనియన్గా, అంటే దాదాపు 5,000 నుంచి 8,000 మందికి పైగా యూనియన్లో ఉంటారు. అంటే భవన నిర్మాణ ఇటు తాపీ మేస్త్రులతో పాటు సెంటరింగ్ అనేక విధాలుగా మీరు పనులు చేసుకుంటూ ఉంటారు. అయితే గతంలో ఇసుక చాలా ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నట్లుగా తెలుపుతున్నారు. అయితే అనుకోని ప్రమాదాలు, అంటే పని చేస్తున్న ఇలాంటిగా చనిపోతున్నప్పుడు కూడా ప్రభుత్వం గతంలో ఆదుకునే పరిస్థితి ఉండేది. అయితే అలా కూడా డబ్బులు రాకపోవడంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్న పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుందంటూ ఈ మజ్జూర్ నారాయణరావు, ఈ జిల్లాలకు సంబంధించిన అధ్యక్షుడు చెబుతున్న పరిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే బిల్లును ప్రవేశపెడుతుందో ఆ బిల్లుల్లో ఈ ప్రత్యేక ప్యాకేజ్ అనేది భవన నిర్మాణ కార్మికులకు కేటాయించినట్లయితే కాస్త ఆసరాగా ఉంటుందని నిరసన కార్యక్రమం చేస్తున్నామన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని వారికి సహకారం అందించాలంటూ వారు కూడా కోరుకుంటున్న పరిస్థితి. 2 జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే బిల్లు ప్రవేశానికి ముందే మరి సేపట్లో బిల్లు ప్రవేశం పడుతుందనగా మాత్రం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకలాంటి సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.